ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మస్తు ఉన్నారే. ఈరోజు మా మమ్మీ జ్యువెలరీ ఆర్డర్ చేసింది. ఎట్లున్నాయో చూపిస్తా, మీరు చెప్పండి. సో బెట్ మీ కే బెట్ ఈ తులి బాగుందా చూడండి. ఇదైతే 800 వచ్చింది. బాగుందా? ఎలా ఉంది? బాగుందా? బాగుందా? ఎలా ఉంది ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్. ఇదైతే 3 ఉన్నది, 3 వరుస 4 ఉంది, 4 వరుసలలో ఉంది. లాకెట్ వచ్చింది, అది పికాక్ది, షైనింగ్ బాగుంది. ఇది వచ్చేసి 300 రూపీస్. వేసుకో. వేసి కొంచెం చిన్నగా ఉంది. నెక్స్ట్ చూపెడతా. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. ఇదైతే 400. ఇది కూడా చాలా బాగుంది. లాకెట్ కూడా చాలా మంచి వచ్చింది. ఇదైతే లేటెస్ట్ జ్యువెలరీ. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఇట్లాంటి బీడ్సే కనబడుతున్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 350 అలా ఉంది. దగ్గర నుంచి ఎట్లా కనిపిస్తుందో కూడా చూపిస్తా. 400 అంతే, 400 ఏమో, 350 ఆ మధ్యలో ఉన్నది. సో లుక్ అయితే ఇలా ఉంది, చూపిస్తా ఫోటో తీసి. చెప్పు. ఇది వచ్చేసి షైనింగ్ బాగుంది, చూసారా? నెక్స్ట్ డిజైన్ చూపిస్తా. మళ్ళీ 2 వచ్చినాయి, గ్రీన్ 2, పింక్ 2. లాకెట్ చూడండి, చాలా బాగుంది. ఇది కూడా పాపకు పెట్టుకొని చూపిస్తున్నా ఎట్లా ఉందో. ఇది కూడా 300 రూపీస్ ఏమో పడింది. దగ్గర నుంచి లుక్ చూడండి ఎలా ఉందో. లాకెట్ చూడండి, ఇది కూడా షైనింగ్ బాగుంది. ఒకసారి అన్ని కలిపి చూపెడతా. చూసారా? షైనింగ్ అయితే నాకు ఇది బాగా నచ్చేసింది. షైనింగ్ బాగుంది. డైబెండ్ కూడా వచ్చేసింది ఇట్లా లైన్గా. ఇది పింక్, ఇవి 2 గ్రీన్. లాకెట్ అయితే వేరే వచ్చింది, ఇది సేమ్ వచ్చింది కానీ ఇది చిన్నగా వచ్చింది, పెద్దగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆగురా. నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనుకుంటా. మీ ఇళ్ళల్లో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇందుకోసం నేను పిల్లలు ఆడుకునే పెయింటింగ్ కలర్స్ అయితే తీసుకున్నాను. అవి బయట 10 రూపీస్కి మాత్రమే దొరుకుతాయి. సో ఇక్కడ నేను గాజు సీసా 4 రకాలు తీసుకున్నాను, డిఫరెంట్ షేప్స్లలో. అందులో నచ్చిన కలర్స్ అయితే కలుపుకున్నాను. సో ఇంకా ఇక్కడ నేను కివీ ఫ్రూట్ బాక్స్ అయితే తీసుకున్నాను, పైన మూత. ఇక్కడ నేను దీనికి ఒక హోల్ చేసి అందులో వత్తి వేసి దీపం వెలిగించడానికి వాడుకుంటాను. అలాగే ఇందులో కొద్ది ఆయిల్ అయితే వేస్తున్నాను 4 బాటిల్స్లలో. సో ఇక్కడైతే వత్తి ఈ విధంగా మధ్యలో కట్ చేసి అందులో ఈ వత్తిని అయితే అమర్చుతున్నాను అన్నట్టు. చూసారా? ఈ విధంగా అయితే నేను అమర్చాను. సో ఇక్కడ ఫ్రూట్ బాక్స్ మూత ఎందుకు పెడతామంటే వత్తి అనేది నీటిలో మునిగిపోకుండా ఉండడానికి ఈ విధంగా మనం అరేంజ్ చేసాము. సో ఇక్కడ అయితే వత్తి నేను ఆయిల్లో ముంచేసి దీపం వెలిగించడానికి అయితే అరేంజ్ చేశాను. సో 4 ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా అగరబత్తితో దీపం వెలిగించుకోవడమే, అంతే. ఇంకా చాలా సింపుల్. చుట్టూరా కొన్ని పూలతో డెకరేట్ చేశాను ఎక్స్ట్రా లుక్ కోసం. సో చూడడానికి అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా వీలైతే ఇందులో మన దగ్గర ఏమైనా స్టోన్స్ కానీ పెర్ల్స్ ఏవైనా అవి జ్యువెలరీ ఉంటే అందులో వాటర్లో వేసుకోవచ్చు. అలా వేయడం వల్ల ఎక్స్ట్రా లుక్ అయితే ఉంటుంది. సో
చాలా ఈజీగా అయితే మనం వాటర్ క్యాండిల్స్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి మనం పూజ గదిలో కానీ ఇంకా పూజ చేసుకునే లక్ష్మీ పూజ దగ్గర కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో వీడియో ఎలా ఉందో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో గోంగూర పూలతో పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా గోంగూర పూల పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును 2-3 సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో 3 విజిల్స్ తర్వాత పప్పు మూత ఓపెన్ చేసేసి అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అదేవిధంగా ఒక 2-3 కొమ్మలు కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక ఎల్లిపాయ ఒలుచుకొని జీలకర్ర కలిపి దంచుకొని ఈ దంచుకున్న పేస్ట్లో సగం మాత్రమే తీసుకొని పప్పులో వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా గరిటెతోటి మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం మంచిగా కలిపిన తర్వాత అన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మంచిగా లిక్విడ్ లాగా వేసుకోవాలి పప్పునైతే. సో ఇట్లా లిక్విడ్ లాగా అయిన పప్పుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం అనేది మంచిగా ఉడికిపోతాయి అన్నమాట, లేకపోతే కారం కారం వస్తుంది. ఉడికించి పెట్టుకున్న పప్పు కోసం తాలింపు వేసుకోవడానికి ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. గోంగూర పూలు, మిరపకాయలు, కళ్యామాకు, ఉల్లిపాయ, అదేవిధంగా ఇందాక దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ, జీలకర్ర, అదేవిధంగా తాలింపు గింజలు కూడా రెడీ చేసుకుంటున్నా. అయితే స్పెషల్గా ఈ తాలింపు నేను కుండలో వేస్తున్నాను. సో ఇందులో వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో తాలింపు అయితే వేసేసాను. తాలింపు వేసిన తర్వాత ఈ పూలన్నీ మంచిగా నూనెలో ఉడికే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అయితే నాకు చాలా అవసరము. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి యూజ్ అవుతుందన్నమాట. ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ని మీరు తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఉడికిన తర్వాత ఇంట్లో ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు పప్పు కలుపుకోవాలి. తాలింపు వేసేసుకున్నాడు, పప్పు కూడా వేసేసుకున్నాడు, కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఈ తాలింపు మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. సో పప్పు మరో 5 నిమిషాలు ఇంకోసారి ఉడికిస్తే మనకి టేస్టీగా పుల్లగా పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇది రొట్టెకైతే సూపర్ కాంబినేషను, అందులోనూ జొన్న రొట్టెకైతే ఇంకా ఖతర్నాక్ ఉంటుంది అన్నట్టు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మొక్కలను కుండీలో పెంచుకున్నప్పుడు అవి బలంగా ఎదగాలంటే వారానికి ఒకసారి
లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అలా ఈరోజు మనం ఇంట్లో వేస్ట్గా పారబోసే బియ్యం నీళ్ళను మొక్కలకు ఏ విధంగా వాడుకోవాలి, అవి ఎలా తయారు చేసుకోవాలి, మరియు దీనివల్ల మొక్కలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం బియ్యం నీళ్ళను ఒక రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం బియ్యం కడిగిన నీళ్ళని ఒక బకెట్లో కలెక్ట్ చేసుకోండి. తర్వాత అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లంని ఇందులో యాడ్ చేయండి. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత నీళ్ళని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 days దాన్ని అలాగే వదిలేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఇందులో బ్యాక్టీరియా అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. 4 days తర్వాత ఇదంతా చాలా మంచి బ్యాక్టీరియా అండి, మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ని మనం మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలో చూద్దాం. సో ఇలాంటి వాటర్ని డైరెక్ట్గా అస్సలు వాడుకోకూడదండి. దీంట్లో మనం నార్మల్ వాటర్ యాడ్ చేసిన తర్వాతనే వాటర్ని డైల్యూట్ చేసి వాడుకోవాలి. సో ఈ విధంగా 1 వంతు ఫెర్మెంట్ రైస్ వాటర్ని 2 వంతుల నార్మల్ వాటర్లో కలుపుకొని మొక్కలకు ఇచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రైస్ వాటర్లో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా ఉంటాయండి. అలాగే విటమిన్స్, మినరల్స్ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ మొక్క ఎదగడానికి, మొక్క చాలా ఆరోగ్యంగా పెరగడానికి, అలాగే ఆకులు పచ్చగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ని మనం ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్కి, అవుట్డోర్ ప్లాంట్స్కి, కూరగాయల మొక్కలకి, ఆకుకూరలకి, పండ్ల మొక్కలకి, ఇలా ఏ మొక్కకైనా మనం రెగ్యులర్గా ఇచ్చుకోవచ్చు. సో ఇక నుండి మీరు బియ్యం కడిగిన నీళ్ళను పారబోయకుండా ఇలా మొక్కలకి ఈ విధంగా వాడుకుంటే మొక్కలు చాలా బాగా ఎదుగుతాయండి. అది తేడా అనేది మీరు వాడితేనే తెలుస్తుంది. ఈ రైస్ వాటర్ని వాడుకోవడం వల్ల మనకు తక్కువ ఖర్చులోనే మనకు ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇక నుండి మీరు రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళని బయట పారవేయకుండా మీరు పెంచుకునే మొక్కలకి ఈ విధంగా పండ్ల మొక్కలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. తక్కువ ఖర్చులో మనకు ఒక ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది. సో మన మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా ఇచ్చేటప్పుడు ముందుగా నార్మల్ వాటర్తో మొక్కలకి నీళ్ళు అందించండి. ఆ తర్వాతనే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది డైరెక్ట్గా మొక్క వేళ్ళకి అందుతుందన్నమాట. సో ప్రతి వారానికి ఒకసారి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఈ వీక్ మీరు రైస్ వాటర్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ వీక్ బనానా పీల్ ఫర్టిలైజర్, ఆ తర్వాత ఎగ్ ఆయిల్ ఎమల్షన్, మళ్ళీ ఇంకో వారం జీవామృతం, ఇలా 4 రెడీ చేసి పెట్టుకుంటే మనం మళ్ళీ నెల తిరిగేసరికి 4 weeks తర్వాత మళ్ళీ మనకు రైస్ వాటర్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి మనకు టైం అనేది కలిసి వస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా ఎదుగుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ మొక్కలన్నీ ఎంత గ్రీనిష్గా ఉన్నాయి, ఎంత బుషిగా ఉన్నాయో మీకే తెలుస్తుంది. సో ఇక నుండి మీరు అస్సలు రైస్ వాటర్ని వేస్ట్ చేయకండి. తప్పకుండా మీరు పెంచుకునే మొక్కలకి మీరు వాడుకోండి. చాలా ఈజీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇది వస్తుంది కాబట్టి అంత మనం ఖర్చు చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి కంపల్సరీగా మీరు మీ మొక్కలకి వాడుకోండి. చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ రైస్ వాటర్ని మనం బెల్లం కలపకపోయినప్పటికీ డైరెక్ట్గా వాడుకోవచ్చు, అంటే కడిగిన తర్వాత వెంటనే వాడుకోవచ్చు. ఒకవేళ బెల్లం యాడ్ చేసినట్టయితే ఒక 4 days ఆగిన తర్వాత వాడుకోవాలి. అలాగే నార్మల్ వాటర్ని డైల్యూట్ చేసి వాడుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను నా గార్డెన్లో ఎలాంటి మొక్కలు పెంచుతున్నాను, అవి ఎలా ఉన్నాయో చూసేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి శారీ అన్బాక్సింగ్ కాకుండా ఒక మంచి హెల్త్ అండ్ బ్యూటీ టిప్ అని అయితే చెప్పబోతున్నాను. జుట్టుకి సంబంధించిన హెల్త్ బ్యూటీ టిప్ అనమాట. సో మనకి చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కాబట్టి దానికి ఎలా కెమికల్స్ అలాంటి షాంపూస్ వాడకుండా న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తో ఒక రెమెడీ అయితే చెప్తున్నాను. సో ఇందులో ఉపయోగించేవన్నీ మనకి జుట్టుకి చాలా హెల్తీ అన్నమాట. సో అందులో ఫస్ట్గా నేను కలబంద అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కలబంద కొంచెం హెల్తీ ఉన్న ఒక కొమ్మని తీసుకొని దాన్ని కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలా చేసుకొని పైన పొట్టును అయితే తీసేయాలి. ఈ విధంగా పైన పొట్టును తీసేసిన తర్వాత లోపల ఉన్న ఆ గుజ్జును అయితే మనం వేరు చేసుకోవాలి. సో ఇలా నీట్గా పైన పొట్టు అనేది తీసేస్తున్నాను నేను. సో మనకి ఈజీగా ముక్క పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో పైన తొక్క తీసేసిన తర్వాత ఈ విధంగా లోపల ఉన్న గుజ్జును ముక్కల్లాగా కట్ చేసి ఇక్కడ ఈ మిక్సీ జార్లో కనిపిస్తున్న ఈ ఐస్ ముక్కలాగా ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడడానికి అవి ఐస్ ముక్కలాగా కనిపిస్తున్నాయి. సో అది కలబంద గుజ్జు అన్నమాట. సో మొత్తం ఈ తీసుకునే అలవీరాని మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నట్టు. సో ఈ కలబంద కటింగ్ అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక 10 వరకు మందార ఆకులు తీసుకున్నాను. ఇవి సింగిల్ పెటల్ మందార పువ్వు అయితే చాలా హెల్త్ అనమాట జుట్టుకి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒంటి రేఖ మందారం అనేది తీసుకోవాలి. ముద్ద మందారం అయితే అంత యూజెస్ అయితే ఉండవు. సో అలాగే ఒక 10 వరకు మందార పువ్వులు కూడా తీసుకున్నాను. ఈ మందార పూల వల్ల కూడా మన జుట్టుకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. జుట్టు స్కాల్ప్స్ అనేవి మంచి స్ట్రాంగ్గా అయితే తయారవుతాయి. సో ఇందులోనే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేస్తున్నాను. ఇది రెడ్ ఆనియన్ అనమాట. ఈ ఆనియన్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఊడిపోయిన జుట్టు ప్లేస్లో కొత్త జుట్టును రప్పియడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆనియన్లో సల్ఫర్ అనేది ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్తీ ఉంటుంది. హెయిర్ ఫాల్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదంతా మిక్స్ చేస్తున్నాను. ఈ మిక్స్ చేసిన తర్వాత వచ్చే ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ని మనం వారానికి ఒకసారి తప్పకుండా జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది. నేను ఇది ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది షాంపూ వేసుకోవడం కొంచెం రిస్క్గా ఉంటుంది. ఆ కలబంద అయితే అంత పొట్టులాగా రాలిపోతుంది. సో కొంచెం క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి జుట్టును, అది జుట్టులో నుంచి ఊడిపోయేంత వరకు. సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మండే కదా, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఊర్లో అయితే వర్షం పడుతుంది. సో వర్షం పడగానే చల్లగా వర్షం పడుతుంటే వేడిగా పాప్కార్న్ తినడం ఎవరికి ఇష్టం ఉండదు. సో మా పిల్లలు కూడా పాప్కార్న్ అడిగితే నేను తయారు చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది గుడ్ లైఫ్ పాప్కార్న్ అనమాట. ఇది నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, సరిపోయినంత ఉప్పు అండ్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో మనం కావాల్సినన్ని పాప్కార్న్స్ అయితే వేసుకోవాలి. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీలో వేసుకొని బాగా కలపాలి. సో అలా కలుపుకున్న దాన్ని మంట పైన పెట్టాలి. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. సో మంట స్టార్టింగ్లో కొంచెం వేడిగా పెట్టుకొని తర్వాత మంట సిమ్లో పెట్టుకొని పాప్కార్న్ రెడీ అయ్యడం స్టార్ట్ అయిందంటే పైన మూత పెట్టుకోవాలి. చూడండి టప్ అని ఎలా వెళ్తున్నాయో. సో ఆ సౌండ్ అనేది ఆగిపోయిన తర్వాత మూత తీసి చూస్తే సో మనకు పాప్కార్న్ వేడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోయినాయి. ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీ అన్నమాట. సో చాలా ఈజీగా ఓన్లీ 2 మినిట్స్లోనే మనం పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెతో సగం గిన్నె తీసుకుంటే దానికి డబుల్గా పెద్ద గిన్నెతో 2 గిన్నెల పాప్కార్న్స్ అయితే అయినాయి. సో మీలో ఎంతమంది పాప్కార్న్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టేస్టీ పాప్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిక్కుడు వండినా. ఇక చిక్కుడు అయితే మా పాపకి ఇష్టం లేదట, పొద్దున్న నుంచి అసలు తినలేదు. ఇక మొత్తానికి ఎంతసేపు అని ఉపాసం ఉంటా అని చెప్పేసి ఆమ్లెట్ పోస్తున్నా. వాటర్ వేసుకొని ఉప్పు కారం వేసేసిన. పెంకులు కూడా పడ్డాయి. అయ్యయ్యో, నేను తీస్తాను. అయ్యయ్యో, ఆమ్లెట్లో నూనె ఎక్కువ అయిపోయింది. నాకైతే ఆమ్లెట్ పోసుడు కూడా రాదు. ఏమో ప్రయోగాలు చేసేస్తున్నా. మొత్తానికి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. వేసేస్తా. వేసేది చూడండి, అట్లాంటి తల్లి నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.
సో ఈరోజు ఒక మీషో అన్బాక్సింగ్ అయితే ఉంది. ఇది ఇందాకే వచ్చింది. సో రాగానే అన్బాక్సింగ్ చేస్తున్నా. చాలా ఇష్టం కొద్ది కొనుక్కున్నా, ఎలా వచ్చిందో ఏమో. సో బయట అయితే 250 కాస్ట్ ఉంది దీని కాస్ట్ అయితే. సో మీషోలో అయితే 100కి దొరికింది. సో మరి రేటుకి తగ్గట్టు ఉందో లేదో, మరి తక్కువ రేటు ఉందని, లో క్వాలిటీ ఉందో చూద్దాం. సో ఇది ఒక చున్నీ అన్నమాట, వైట్ చున్నీ. ఇప్పుడు పార్టీ వేర్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కుర్తీస్కి మంచి లుక్గా రావడం కోసం ఈ వైట్ చున్నీ, ఎంబ్రాయిడరీ చున్నీ ఆర్డర్ చేశాను. సో నాకు సాటిస్ఫై అయ్యేలా ఉందని అనిపిస్తుంది చూడడానికైతే. దీని కాస్ట్ 130 రూపీస్ ఏమో ఉంది, కానీ ఫోన్పే చేశాను, ఆన్లైన్ పేమెంట్ చేశాను. అదేవిధంగా స్మార్ట్ కాయిన్స్ కూడా వచ్చినాయి. అందుకే దీని కాస్ట్ అయితే 100 రూపీస్కే వచ్చింది. ఒరిజినల్ కాస్ట్ 136 అలా ఉందన్నమాట. సో బయట అయితే షాప్లో అడిగాను, ఇలాంటి ఎంబ్రాయిడరీ చున్నీ 250 ఉంది. సో అంత రేటు పెట్టి కొనడం అవసరమా చున్నీకి అని చెప్పేసి ఆన్లైన్లో చూసాను, మీషోలో చూసాను. సో కొంచెం రీజనబుల్ అనిపించింది. మరి చిన్నగా ఉందో ఏంటో ఓపెన్ చేసి చూసా. సో చున్నీ నేనైతే వేసుకొని చూసాను, ఏం చిన్నగా లేదు, మామూలుగానే ఉంది, సరిపోతుంది. ఈ లెంత్ అయితే మరీ హైట్ ఉన్న వాళ్ళకైతే ఇది కొద్దిగా చిన్నగా కావచ్చు, కానీ మామూలు హైట్ ఉన్న వాళ్ళకి 5'3", 5'4" అలా ఉన్న వాళ్ళకి ఈ చున్నీ అయితే సరిపోతుంది. ఇంకా మన కుర్తీస్ కొంచెం స్టైలిష్ ఉన్న కుర్తీస్కి అయితే ఇది వన్ సైడే వేసుకుంటాం కాబట్టి ఏదైతే బెస్ట్ సైజ్ అన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది, ఓకే పర్వాలేదు అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు చున్నీ నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో వర్క్ అయితే మంచి వర్క్ అయితే వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లవరింగ్ సూపర్ ఉంది, మంచిగా క్వాలిటీ అయితే మంచిగానే ఉంది, పర్వాలేదు. సో 100 రూపీస్ కంటే ఓకే, దీని రేటుకి దీని క్వాలిటీ అయితే ఓకే అనిపించింది నాకైతే. చూడండి, మీకైతే నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మీషో నుంచి ఇంకొక అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. సో ఇది మనకి వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అన్నమాట. సో కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇదే స్పెషల్గా ఆర్డర్ చేసుకున్నాను. సో ఇంకా మీకు అర్థమైంది అనుకుంటా, ఇది అంబ్రిల్లా అన్నమాట. నేను అన్బాక్సింగ్ చేసేది అయితే అంబ్రిల్లా. సో మనకి ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ మనకు అన్బాక్సింగ్ చేసేది మా పాపనే కాబట్టి ఇది కూడా తనే చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా. సో కొంచెం జాగ్రత్తగా చేద్దాం మాకు. సో ప్యాకింగ్ అయితే కొంచెం వెరైటీగా ఉంది, చూడడానికి ఏదో డిఫరెంట్గా ఉంది అని అనుకుంటున్నారు కదా. సో ఇదైతే దీని స్పెషాలిటీ అదన్నమాట. ఇది చూడడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో మనకి అంబ్రిల్లా అయితే ఉంటుంది. సో చూసారు కదా, చూడడానికి ఇది ట్యాబ్లెట్ క్యాప్సిల్ లాగా ఉంది, కానీ లోపల అయితే మనకి అంబ్రిల్లా వస్తుంది. కొంచెం వెరైటీగా ఉంది కదా, అందుకే నేను స్పెషల్గా ఆర్డర్ చేశాను. సో ఇంత చిన్న ఫోల్డింగ్ ఏంటి అని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో మనకి ఇది చాలా ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా పడుతుంది, హ్యాండ్ బ్యాగ్లో కానీ క్యారీ బ్యాగ్లో కానీ ఈజీగా పడుతుంది. సో మనం మామూలుగా అంబ్రిల్లా అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అది మనం ఎందులో పెట్టినా కానీ పొడుగ్గా కొంచెం హ్యాండిల్ అనేది బయటకు వస్తుంది, కంఫర్ట్ అనిపించదు. సో ఇదైతే చాలా ఈజీగా మనము పోర్టబుల్గా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఓపెన్ చేయి ఫుల్గా. సో కంప్లీట్గా ఓపెన్ చేస్తే మాత్రం వ్యూ ఇలా ఉంది. కలర్ అయితే చాలా బాగా వచ్చింది, ఇది కొంచెం లైట్ కలర్ పింక్లో ఉంది. సో నాకైతే మస్తు నచ్చింది. ఇది 3 ఫోల్డింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ లోపల స్టిక్స్, అందుకే ఇంత చిన్నగా అనిపిస్తుంది అన్నట్టు. సో దించేయమ్మా, దించు. సో ఫోల్డింగ్స్ చూస్తున్నారుగా, 3 ఫోల్డింగ్స్ అయితే వస్తున్నాయి మనకి. స్టిక్స్ అయితే మంచి స్టిక్స్ అయితే చాలా ఉన్నాయి, మనకి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులైతే మన్నికైతే ఉంటుంది ఇది. సో నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఆర్డర్ చేసుకోండి. దీనికి ఇక్కడ బటన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, మామూలుగా అయితే వేరే వాటికి మనం నొక్కాలి, బటన్ వేరే విధంగా ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఇలా ఇక్కడ చూడండి, కొంచెం డిఫరెంట్గా నాకు ఇదైతే వెరైటీ అనిపించింది. మనకి డోర్ బెల్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. సరిగ్గా అనిపిస్తుందో లేదో మీకైతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. ఈ అన్బాక్సింగ్ అయితే ఇది పిల్లల కోసం మాత్రమే. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను ఎప్పుడైనా ఖాళీ టైంలో మీషో చూసినప్పుడు చూసి అడుగుతారనమాట, నాకు ఇది కొనుక్కోను అని. సో మొత్తానికైతే ఈరోజు కొనేసిన. సో మనం వేలు ఖర్చు పెడతాము, మరి ఇక పిల్లలు కోరింది కాదంటే ఎలా అని చెప్పేసి వాళ్ళు అడిగారని కొన్నాను. సో దీని కాస్ట్ అయితే 170 రూపీస్ అంతే, చాలా తక్కువ అనమాట. మనం బయటకు వెళ్తే ఎన్నో వేలు ఖర్చు పెడతాం. సో ఇది పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇది కొన్నా. ఇది ఫ్లోటింగ్ పెన్ సెట్ అన్నమాట. మనం యూట్యూబ్లో చూస్తాం కదా, మంచిగా చెంచాల మీద బొమ్మలు గీసి నీళ్ళల్లో వేస్తే బొమ్మలు వస్తాయి కదా. సో ఆ పెన్స్ అన్నమాట. ఇది మీషోలోనే ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే నేను అమెజాన్లో చెక్ చేశాను. సో అందులో చాలా కాస్ట్ ఉంది. మరి మీషోలో కూడా అన్ని ప్రోడక్ట్స్ ఉంటున్నాయి కదా, మరి ఒకసారి ఎందుకు చెక్ చేయకూడదని చెక్ చేస్తే చాలా తక్కువ రేట్ అయితే ఉంది దానికంటే. సో ఎట్లా వస్తాయో అని చెప్పేసి అనుకున్నాను. చాలా వండర్ఫుల్గా వచ్చినాయి. చాలా చక్కగా బొమ్మలు అయితే గీస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు అన్నీ ఏది కావాలంటే అది గీస్తుండ్రు. పువ్వులు, ఇంకా క్యారెట్, ఫిష్లు అన్నీ రకరకాల గీస్తుండ్రు, మంచిగా ఎంజాయ్ చేస్తుండ్రు. సో ఇది కొన్న నుంచి ఇక పిల్లలు ఫోన్ అయితే అడుగుతలేరు, మ్యాక్సిమం తక్కువైపోయింది. సో ఇది పిల్లల్ని ఫోన్ చూడడానికి అవాయిడ్ చేయడానికి ఇది ఒక మంచి చిట్కా లాగా యూజ్ అవుతుంది. నాకైతే మంచి పని చేసిన అన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇది చాలా గమ్మత్ అనిపిస్తుంది పిల్లలకి. ఇలా నీళ్ళల్లో బొమ్మలు వచ్చిన కొద్ది చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. క్యారెట్ బొమ్మ వేసింది. సో చాలా షార్ట్స్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం. మా సెకండ్ ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. చాలా ఈజీగా ఉంది. ఇందులో ఇంకా వేరే సెట్కి అయితే స్పూన్ వచ్చింది, కానీ దీనికైతే స్పూన్ రాలేదు. ఈజీగా మనం ఇంట్లో స్టీల్ స్పూన్ పైన వేసుకొని ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. సో చాలా తక్కువ రేట్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచి ఐటమ్ అయితే నాకు దొరికింది అన్నట్టు. సో ఇక్కడ ఇంకా అయిపోతే ఇంకోసారి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏమైపోదు ఇంత తొందరగా, చాలా రోజులు అయితే వస్తుంది. సో ఇది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూటిగా సుత్తి లేకుండా మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను ఈ వీడియోలో. సో ఇది హెయిర్ ప్యాక్ ఎందుకంటే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తూ ఇంకా హెయిర్ని కండిషనింగ్గా ఉంచుతుంది. సో అందుకోసం మనం అయితే ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి మంచిగా మందార పూలతోటే హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒక మందార పూలు మాత్రమే, ఇంకా ఏం అవసరం లేదు. సో ఇట్లా మంచిగా పూలు తాజాగా ఉన్న పూలు తీసుకోండి. ఇంకా వాడిపోయినా పర్వాలేదు, ఒకరోజు ముందు అయితే మీకు ఎన్ని దొరికితే అన్నీ తీసుకోండి. ఇంకా ఒక టీ గ్లాసు నీళ్ళు ఒక స్టీల్ గిన్నెలో కానీ ఎందులో అయినా వేసుకొని అందులో ఈ పూలన్నీ వేయండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 5 minutes ఉడికించండి. ఉడికిన తర్వాత అయితే మనకి ఈ వాటర్ అన్నీ మంచి కలర్ వస్తాయి. చూడండి ఇక్కడ నేను వాటర్ చూపిస్తున్నా, మంచిగా నీళ్ళన్నీ పింక్ రంగులోకి మారిపోయినాయి. చక్కగా చూడండి, బీట్రూట్ వాటర్ ఎలా ఉంటుందో అట్లా రెడీ అయినాయి. సో ఇలా మంచిగా పొంగొచ్చే వరకు ఉడికిన తర్వాత ఇప్పుడైతే దించేసుకోవాలి. ఇలా మంచిగా పొంగొచ్చే వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మంటని ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూలని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పూలని ఇందులో ఉన్న వాటర్ని వేరు చేసేయాలి. ఇక్కడ పూలన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. పూలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ పేస్ట్ మంచిగా గ్రైండర్ కాకపోతే, మిక్సింగ్ కాకపోతే ఆ పూలలో మిగిలిన వాటర్ని కూడా ఇందులోనే వేసేసి మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇంకా మనకి హెయిర్ ప్యాక్ కండిషనర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మంచిగా పింక్ కలర్లో చాలా బాగుంది. ఇంకా పెట్టుకోవడానికి రెడీ అయ్యి ఉన్నాను. మొత్తం మంచిగా కుదుల వరకు పట్టేటట్టు మంచిగా హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవాలి. నార్మల్గా మనం హెన్నా ఏ విధంగా పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలి. సో ఇట్లా వీక్లీ ఒకసారి చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. కంపల్సరీ నేను రెగ్యులర్గా చేస్తాను. ఈ మధ్య నాకు కూడా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. కొత్త జుట్టు రాకున్నా సరే కానీ ఉన్న జుట్టు ఊడకుండా చాలు అని చెప్పేసి ఈ హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇది చాలా మంచిగా ఉంది, మనకి చాలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా చూడండి కలర్ కూడా ఎంత బాగుంది, ఇంకా స్మెల్ అనేది ఏమీ కూడా లేదన్నట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఇది వాడితే ఎలా ఉందో మీకు రిజల్ట్ కంపల్సరీ కామెంట్ చేయండి. నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఫస్ట్ టైం ఒక బ్యూటీ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ నాకైతే రిజల్ట్ చాలా మంచిగా అనిపించింది. ఇది దేనికోసం యూజ్ చేశానంటే మన ఫేస్ పైన ఉన్న డర్టీ స్కిన్ కానీ ఇంకా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తుంటాయి కదా,
సో వాటిని రిమూవ్ చేయడానికి నేను ఈ ప్యాక్ అయితే ట్రై చేశాను. నేను ఎక్కువగా జర్నీ చేస్తుంటాను, డైలీ 2-3 అవర్స్ అయితే జర్నీ చేశాను. సో దానివల్ల బయట ఈ దుమ్ము దీని వల్ల నా ఫేస్ బాగా ఇదైపోతుంది. సో ఇంకా కొంచెం డెడ్ స్కిన్ కూడా ఎక్కువైంది, అందుకోసం అయితే నేను ఇది ట్రై చేశాను. ఇది నేను మీషోలో కొన్నాను. దీని పేరు గ్లామ్ వేద చార్కోల్ మాస్క్ అన్నమాట. ఇది 100 రూపీస్కి వచ్చేసింది ఆఫర్లో. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇక దాబా పైన కూర్చొని ఫేస్కి అయితే అప్లై చేశాను కొద్దిగా. ఇదైతే చాలా జిగురుగా ఉంది, అసలు పెడుతూ ఉంటే చాలా ఇట్లా జారిపోతుంది చెయ్యి నుండి. సో ఇలా మనం పెడుతుండగానే తొందరగా ఆరిపోయింది. ఇంకా కంప్లీట్గా ఆరిన తర్వాత నేనైతే ఇది రిమూవ్ చేస్తున్నాను. మనం ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా కానీ కింది నుంచి పై వరకు ఈ విధంగా చూపిస్తున్నట్టయితే తీయాలి. ఇలా తీయడం వల్లనే మన ఫేస్ పైన ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు అనేవి కంప్లీట్గా బయటికి ఊడొచ్చేస్తాయి అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇది ఫ్రీక్వెంట్ కాకుండా మనం 10 డేస్కి ఒకసారి అలా ట్రై చేస్తూ ఉండాలి. మనం 2-3 డేస్కి ఒకసారి ట్రై చేసినాం అనుకోండి, మన స్కిన్ పైనగా ఉన్న తేమ అనేది కోల్పోతుంది. అలా కాకుండా 10 డేస్కి ఒకసారి ట్రై చేస్తే చాలా మంచిది, ఈజీగా వెళ్ళిపోతుంది. కొంచెం మంట అయితే వచ్చింది. ఇక మంట తగ్గడానికి నేను తర్వాత అలోవెరా జెల్ అయితే పూసాను. సో ఇది చూడడానికి అయితే బాహుబలిలో తమన్నా మాస్క్ లాగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా అలా తీస్తూ ఉంటే చర్మం కూడా కొంచెం మంట లేసింది. అంతా అంటే వెంట్రుకలు ఇలా ఊడొచ్చేస్తాయి కాబట్టి చాలా మంట అయితే లేచింది. ఆ మంటకి కండల నీళ్ళు కూడా కారినాయి. ఇంకా దానిపైన ఊడిపోయిన మాస్క్ నుంచి చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న వెంట్రుకలు చాలా వచ్చినాయి. ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా తయారైంది. నేనైతే జూమ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ లేయర్ పైన అట్లా చిన్న చిన్నగా కనిపించేవన్నీ కూడా నా ఫేస్ పైన ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు కూడా వచ్చేసినాయి. ఇంకా నేను పెట్టుకున్న బొట్టు కూడా ఇక మాస్క్ అంటుకున్నది. ఇది ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైనా కానీ మంచిగా సెట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుటి అన్బాక్సింగ్ 2 శారీస్ అనమాట. ఇవి మీషో నుండి వచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి నాకైతే. అస్సలుగా నేను మీతో కంపల్సరీ షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మా పాప అయితే అన్బాక్సింగ్ చేస్తుంది. 2 శారీస్ ఒకేసారి పెట్టేసినాను. కాస్ట్ అయితే మామూలుగానే ఉన్నాయి, 500-600 చేంజ్ పడ్డాయి. నేను ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను మీషో అక్కడ వాటి కాస్ట్. ఇక్కడ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఈ రెడ్ కలర్కి వాయిలెట్ బార్డర్ వచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా స్మూత్గా ఉంది శారీ కూడా. మనం ఎన్ని అవర్స్ అయినా కానీ ఈ శారీని కట్టుకొని ఉంచుకోవచ్చు, అస్సలు మనకు చికాకు అనేది లేకుండా ఉన్నదన్నమాట ఈ శారీ అయితే. సో ఇక్కడ 2 సైడ్స్ బార్డర్స్ ఉన్నది. కింది సైజ్ పెద్ద బార్డర్ వచ్చింది, పైన అయితే చిన్న బార్డర్ వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉన్నదన్నమాట. కొంగు ఎలా ఉందో అదే విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంది. బ్లౌజ్కి ఈ విధంగా బూటీస్ వచ్చినాయి, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఇంకో పార్సల్, ఇది కూడా సేమ్ మోడల్ అనమాట, ఇందాక చూపించిన మోడలే, కాకపోతే కలర్ చేంజ్ అన్నట్టు. ఇది నేను మా పాపకి లంగా బ్లౌజ్ కుట్టియడానికి ఆర్డర్ చేశాను. దీనికి కూడా ఈ విధంగా క్రాస్ లైన్స్ వచ్చేసినాయి అనమాట, జరీవి. అండ్ శారీ వచ్చేసి పింక్ కలర్, బార్డర్ కూడా సేమ్ పర్పుల్ కలర్ ఉన్నది. ఇక్కడ బార్డర్ అనేది నేను సేమ్ ఉండేటట్టు తీసుకున్నాను, మదర్ అండ్ డాటర్ కాంబో చేయడానికని. ఇక్కడ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ శారీ చూస్తే ఇలా ఉంది. దీనికి వచ్చేసి స్కై బ్లూ, కొంచెం బ్లూ కలర్ లాగా కొంగు బ్లౌజ్ వచ్చినాయి. బ్లూ కలర్ వచ్చింది దీనికి. బ్లౌజ్లు రెండు కూడా సేమ్, 2 శారీస్ కూడా సేమ్ వచ్చినాయి. 2 శారీస్ సేమ్. ఈ శారీతో నేను లంగా బ్లౌజ్ స్టిచ్ చేయిస్తున్నాను. ఆ వీడియో కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు శారీస్ అయితే చాలా బాగా నచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకో అన్బాక్సింగ్ ఏంటో చూద్దాము. ఇదైతే శారీ అనమాట. ఈ శారీ నాకైతే చాలా నచ్చింది. నేను ఆల్రెడీ కట్టుకున్న తర్వాత మీతో షేర్ చేస్తున్నాను. నేను ఏదైనా నా సొంత ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తాను. సో ఈ శారీ చూడండి, ఇదైతే గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ శారీ చాలా సూపర్గా ఉంది. కాటన్ శారీ అనమాట. ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది. ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది. వైట్ కలర్ శారీ పైన ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది. దీనికి గ్రీన్ కలర్ బార్డర్ 2 సైడ్స్ వచ్చిందనమాట. ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది, కొంచెం పెద్దగా. ఇంకో సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చిందనమాట. దీనికి కొంగు కూడా చాలా మంచిగా వచ్చింది. అసలు టీచర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కట్టుకుంటే ఈ శారీ చాలా మంచి లుక్ అయితే వస్తుంది. నేను టీచర్ని కాబట్టి అందుకే నేను ఈ శారీని ఆర్డర్ చేసుకున్నాను. సో
సో ఈ శారీ నేను కట్టుకున్న పిక్ కూడా మీతో షేర్ చేశాను. చాలా మంచిగా అనిపిస్తుంది లుక్ అయితే. నేను ఎందుకంటే బ్లౌజ్ అయితే కుట్టియలేదు, కానీ వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసి శారీ అయితే కట్టుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. బ్లౌజ్ పైన ఈ విధంగా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్కి కూడా 2 సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది. మనం హ్యాండ్స్కి ఈ బార్డర్ అనేది వేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది, ఓన్లీ 295 రూపీస్ అనమాట. మనం ఆఫర్ నరుష్ పెట్టుకుంటే ఇంకా చాలా తక్కువనే వస్తుంది. ఇంకా మనం క్యాష్ ఫోన్పే వేస్తే మాత్రం ఇంకా 20 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ వేస్తే 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో హ్యాండ్స్కి ఈ విధంగా 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది. సో మనకు నచ్చిన డిజైన్లో ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో శారీ అయితే చాలా బాగుంది. నేను 100% నేను ఇది రికమెండ్ చేస్తాను. దీనిలో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి, ఆర్డర్ అయితే చేసుకోండి. ఈ శారీ మనం ఫంక్షన్ల టైంలో ఎవరికైనా పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. తక్కువ కాస్ట్లోనే మంచి శారీ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 2000 నుంచి 2500 వరకు ఆ మధ్యలో కొన్నారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణాస్ డిఎస్సి ఛానల్. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి 7th క్లాస్ సోషల్ మహాసముద్రాలు చేపలు పట్టడం అనే చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. గ్రహాలలో నీరు సమృద్ధిగా గల ఒకే ఒక గ్రహం భూమి. కాబట్టి భూమిని జలయుత గ్రహం అని చెప్పచ్చు. జలయుత గ్రహం. భూమి ఉపరితలంలో 71% సముద్రాలు మహాసముద్రాలతో నిండి ఉంది. సముద్రాలు మహాసముద్రాలు. భూమి ఉపరితలం పైన 71% సముద్రాలు మహాసముద్రాలతో నిండి ఉంది. మరి సముద్రం అంటే ఏమి, మహాసముద్రం అంటే ఏమి చూసినట్లయితే, భూమిపైన ఉప్పు నీటితో నిండి ఉన్న భాగమే సముద్రం. ఉప్పు నీటితో నిండి ఉన్న భాగం ఇదే సముద్రం. మహాసముద్రం అంటే విశాలమైన సముద్ర ప్రాంతాలే మహాసముద్రం. విశాలమైన సముద్ర ప్రాంతాలే మహాసముద్రం. మహాసముద్రాల అడుగు భాగం ఏ విధంగా ఉంటుంది అంటే భూమి ఉపరితలంలాగే ఉంటుంది. ఈ మహాసముద్రాల అడుగు భాగం. సముద్రాల అడుగు భాగం సమతలంగా ఉండదు. సో ఇది కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో, అగాధాలతో నిండి ఉంటుంది. సో ఈ సముద్రాల యొక్క అడుగు భాగం అనేది కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో, అగాధాలతో నిండి ఉంటుంది. మహాసముద్రాల్లోని నీరెప్పుడు నిశ్చలంగా ఉండదు. వాటిలో వివిధ రకాల కదలికలు అనేవి ఉంటాయి. వీటిని మనము సముద్ర చలనాలు అని చెప్పవచ్చు. సముద్ర చలనాలు. ఈ సముద్ర చలనాలు అనేవి 3 రకాలు. సముద్ర చలనాలు 3 రకాలుగా ఉంటాయి. సముద్ర చలనాలు 3 రకాలు. తరంగాలు, ప్రవాహాలు, పోట్లు. తరంగాలు అంటే సముద్ర ఉపరితలం నీటి మట్టం హెచ్చుతగ్గులను తరంగాలు అంటాం. ఇది సముద్ర ఉపరితలం అని అనుకున్నట్లయితే దీనిపైన ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, ఈ హెచ్చుతగ్గులను మనము తరంగాలు అనవచ్చు. మనం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినట్లయితే ఆ బీచ్ సైడ్ ఆ సముద్రం పైన అలలు అనేవి పైకి లేస్తూ కిందికి పడుతూ ఉంటాయి. వాటిని మనము తరంగాలు అని చెప్పవచ్చు. ఈ సముద్ర ఉపరితలం పైన వచ్చేటువంటి ఈ తరంగాలకి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సముద్ర ఉపరితలం పైన వీచేటువంటి
సున్నితమైన గాలులు. ఈ సున్నితమైన గాలుల వల్ల ఈ తరంగాలు అనేవి ఏర్పడతాయి. ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే అంత పెద్దవిగా ఈ తరంగాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ప్రవాహాలు. సముద్ర ఉపరితలం పైన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని సముద్ర ప్రవాహాలు అని చెప్తాము. ఈ సముద్ర ప్రవాహాలు అనేవి 2 రకాలు. సముద్ర ప్రవాహాలు 2 రకాలు. ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. ఈ ప్రవాహాలు అనేవి ఎటువైపు నుంచి ఎటువైపుకి ప్రవహిస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇది భూగోళం. సో 0 డిగ్రీస్ రేఖాంశాన్ని మనము భూమధ్య రేఖ అని పిలుస్తాం. భూమధ్య రేఖ. సో నార్త్ సైడ్, సౌత్ సైడ్ పోల్స్ అనేవి, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం అనేవి ఉంటాయి మనకు. భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు ప్రవహించే ప్రవాహాలని మనము ఉష్ణ ప్రవాహము అని అంటాం. అది ఉత్తరం వైపు కావచ్చు, దక్షిణం వైపు కావచ్చు. అదేవిధంగా ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు ప్రవహించేటువంటి ప్రవాహాలను శీతల ప్రవాహాలు అని పిలుస్తాము. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటని తీసుకున్నట్లయితే ప్రపంచ పవనాలు, సముద్ర జల ఉష్ణోగ్రత, సముద్ర జల ఉష్ణోగ్రత, లవణీయతల వ్యత్యాసం, సో వీటి కారణంగా మనకు ఈ సముద్ర ప్రవాహాలు అనేవి ఏర్పడతాయి. ప్రపంచ పవనాలు, సముద్ర జల ఉష్ణోగ్రత, లవణీయతల వ్యత్యాసం. దీని కారణంగా మనకు 2 రకాలైనటువంటి సముద్ర ప్రవాహాలు అనేవి ఏర్పడతాయి. ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పాట్లు. సముద్రంలో ప్రతి దినము నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని, తగ్గడాన్ని పాట్లు అని చెప్తాం. సముద్రంలో ప్రతి దినం నీటి మట్టం లయబద్ధంగా పెరగచ్చు లేదా తగ్గచ్చు. దీన్ని మనము పాట్లు అని చెప్తాము. సముద్ర తీర ప్రాంతంలో కొన్ని గంటల పాటు ఈ మరికొంతసేపు పాటు అనేవి వస్తూ ఉంటాయి. పోటు అనే దాన్ని మనము పర్వవేళ తరంగాలు అని చెప్పవచ్చు. పర్వవేళ తరంగాలు. నెక్స్ట్ పాటు. ఈ పాటు అనేదాన్ని లఘువేళ తరంగాలు. పాటుని లఘువేళ తరంగాలని చెప్పవచ్చు. ఇవి ప్రతిదినం ఒకే ఎత్తులో ఉండవు. పాటు అనేది ప్రతిదినం ఒకే ఎత్తులో ఉండవు. సో పెరగచ్చు, తగ్గచ్చు. ఈ పోటు అనేది అంటే పర్వవేళ తరంగం అనేది సంభవించినప్పుడు నీరు సముద్ర తీరానికి కొంత ముందు వరకు వస్తుంది. ఇది తీరం అనుకొని సముద్రం అనుకున్నట్లయితే ఈ నీరు అనేది ఈ విధంగా ముందుకు అనేది వస్తుంది. లఘువేళ తరంగాలు పాటు అనేది ఏర్పడినప్పుడు నీరు సముద్ర తీరం నుంచి కొంత లోపలికి, ఈ తీర భాగం నుంచి లోపలికి అనేది పోతుంది. దీన్ని మనము పాటు అని చెప్పవచ్చు. ఈ పాటు చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటాయి. చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడే మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఏంటో అన్బాక్సింగ్ చేస్తున్నాము, మీరు కూడా చూడండి. సో ఇదైతే ఒక బ్లౌజ్ అన్నమాట, కంప్యూటర్ వర్క్ మగ్గం బ్లౌజు.
ఎలా ఉందో చూద్దాం. దీని కాస్ట్ వచ్చేసి నేను వీడియో ఎండింగ్లో పెడతాను, చూడండి. సో బ్లౌజ్ ఇది రెడ్ కలర్ అన్నమాట. దీనిపైన ఈ విధంగా గోల్డెన్ వర్క్ తోటి వచ్చింది. కంప్లీట్గా ఓపెన్ చేద్దాం. సో ఈ వర్క్ అయితే జిగేల్ మెరుస్తుంది కవర్ పై నుంచి. వావ్, చాలా బాగుంది. పీకాక్ ఫుల్గా ఓపెన్ చేస్తా, చూడండి. రైట్, ఇది వచ్చేసి బ్యాక్ వర్క్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి ఇది కంప్లీట్గా గోల్డెన్ వర్క్ ఉంది. మంచి షైనింగ్ గోల్డెన్ వర్క్ వచ్చింది. ఇక్కడ వీడియోలో అయితే సరిగ్గా రావట్లేదు కలర్ అయితే. సో ఇదైతే చాలా బాగుంది ఈ వర్క్. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. అయితే ఇలా వచ్చింది. ఈ విధంగా చూస్తే ఇది ఒకటి హ్యాండ్ ఇటు సైడ్ వచ్చింది, ఇంకో హ్యాండ్ ఎక్కడ వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మనకి హుక్ పార్ట్ రైట్ సైడ్ వస్తుంది ఈ డిజైన్ అయితే. సో ఇది నేను ఏ చీరకు మ్యాచింగ్ చేస్తానో చూపిస్తా. సో ఈ బ్లౌజ్ అయితే నేను ఇదిగో చూడండి, ఈ చీరకి మ్యాచింగ్ చేసుకోవడానికి ఆర్డర్ చేశాను. ఈ శారీ నేను వీడియో అన్బాక్సింగ్ చేసే వీడియో కూడా నేను ఛానల్లో పెట్టాను, చూడండి. దీనిపైన ఈ విధంగా వర్క్ గోల్డెన్ వర్క్ వచ్చింది. బార్డర్ అయితే చాలా బాగుంది. ఈ బార్డర్కి మంచిగా ఈ వర్క్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. చాలా సూపర్గా మ్యాచ్ అయింది. అసలు చూడడానికైతే మీషో బ్లౌజ్ అని చూడడానికి ఇది మీషో బ్లౌజ్ అని చెప్తే ఎవరు నమ్మరు. మనం వర్క్ వేయించుకున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది. ఆ విధంగా ఉంది వర్క్ అయితే. సో ఇది వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి 810 రూపీస్ అండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 410 రూపీస్. రెండు కలిపి 1200 అనమాట. 1220 రూపీస్. ఈ రెండు కూడా మీషో ప్రోడక్ట్సే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.